అందరూ ఆధ్యాత్మికంగా బలపడిన వారు ఇంకా ఎవరైనా దేవుని కోసం తెలియపడిన వారు వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తాను మేము. ఇంకా అందులో నేనే డాక్టర్. ఆధ్యాత్మిక దేవుడు మనకి మంచి జీవాన్ని అన్నీ ఇచ్చాడు, కానీ ఆ లోపంని మేము చెప్పి మీకు మంచిగా ట్రీట్మెంట్ చేస్తాం. సరే, ఇవన్నీ చేయాలంటే నాకు అసిస్టెంట్ ఉన్నాను కదా, కాబట్టి అసిస్టెంట్ కోసం చూస్తున్నాను. చూద్దాం ఎవరు వస్తున్నారు. మా అమ్మ నాకు డాక్టర్ అవ్వాలని కోరుకున్నాను. నేను పౌండ్ రావాలనుకున్నాను, కానీ డాక్టర్ అవ్వలేదు, పౌండ్ రావలేదు. చివరి కాంపౌండర్ ఏం లేదు. ముందు ఒక దగ్గర పని చేశాను. అక్కడ నాకు ఎందుకు పని నుంచి తీసేశారో నాకే తెలియదు. మీకు తెలిస్తే నాకు చెప్పండి. ఏం లేదు, ఒకరోజు ఎమర్జెన్సీ కేసు వస్తే ట్రీట్మెంట్ చేయమన్నారు. కుడివైపు కోస్తే కుడివైపు గుండు లేదు, కుడివైపు గుండు లేకపోతే నాకు తప్ప, అందుకే పనులేదు తీసేస్తారా? అందుకే ఇప్పుడు పని గురించి చెప్తున్నాను. మీకు ఎవరికైనా తెలిస్తే నాకు చెప్పండి. ఏంటి జేఎస్ఎంబి ఆత్మైతిక వైద్య శిఖరమా? ఎవరండి? అయ్యా, ఇక్కడ ఏదైనా పని దొరుకుతుందా? ఏం పని కావాలి మీకు? ఏ పనైనా చేస్తా. ఆపరేషన్ చేయమని చేసేస్తాను, శవాలు ఎక్కించమంటే ఎక్కించేస్తాను. మీరు ఏం చెప్తే అది చేసేస్తాను. బాబు అవేటద్దు, కానీ నాకు అసిస్టెంట్ వచ్చాను. సరే అయ్యా. సరే, పేషెంట్లు వస్తారు, మీకు తెలిసే వెళ్ళండి. ఓకే డాక్టర్. తెగిపోయే చెప్పండి, మీ సమస్య ఏంటి? అసలేం తినబుద్ధి వేయడం లేదు, గుండెలో బరువుగా ఉంది, నీరసంగా ఉంటుంది. ఓ, ఎప్పటి నుంచి అనుకుంటున్నా అసలు? ఎప్పటి నుంచో ఎలా ఉంటుంది. ఎప్పటి నుంచా? అసలు ఏం తినట్లేదు అసలు మీరు? అప్పుడప్పుడు తింటుంటాను. అప్పుడప్పుడు తినలేదు, రోజు తినలేదు. ఆ తినకపోవడం వల్ల అనారోగ్యంగా నీరసంగా ఉంది. మంచి తినాలి కదా, అసలు ఏ పనులు తినట్లేదు. గోల్డ్ టైం పనులు ఉంటాయి, మరి పొద్దున్నే వెళ్ళాలా, ఆఫీస్కి వెళ్ళాలా, గోల్డెన్ పనులు ఉంటాయి. మరి పనులని తినవాడెంతలకయ్యా? మరి కుదరటం లేదు. కుదరడం లేదా? సరే, సమస్యగా ఉంది, కానీ నీకు పరిధి తెలుసు కదా? తెలుసు. అక్కడ చేస్తే మీ చర్చలో ఒక చర్చ్ ఉంటుంది. అక్కడ రోజు ఆదివారం అక్కడ రోజు ఆహారం పెడతారు. కాబట్టి ఆదివారం మనకు వచ్చి దేవుడి గురించి కూడా అక్కడ చెప్తుంటారు. రోజు అక్కడికి వచ్చి దేవుడి గురించి తెలుసుకొని మంచి ఆహారం తిని వెళ్ళండి. సరేనా? వెళ్ళండి. సార్, సమస్య ఏంటి? సమస్య ఎప్పుడు మనము అప్పుడప్పుడు ఆహారం చెప్పారు కదా, ఇప్పుడేమి అప్పుడప్పుడు ఆహారం తిన్నాము. మనం కూడా ఇప్పుడు దేవుడి దాంట్లో వాక్యం చదవకుంటాము, అప్పుడప్పుడు వాక్యం చదవము. కొంతమంది అసలు ఎప్పుడు వాక్యం చదవరు. వాళ్ళ కోసమే ఇది. ఎప్పుడు వాక్యం చదవకుండా దేవుని దాంట్లో బలపడకుండా సాతాను వల్ల పడిపోయి ఫోన్లు ఇవన్నీ చూసుకొని చెడిపోతారు. కాబట్టి ఇవన్నీ మానేసి దేవుని దాంట్లో వాక్యం దాంట్లో మంచిగా ఎదిగి మంచిగా ఉండాలి. అది వాళ్ళ సమస్య. సరే, సరే డాక్టర్. ఏమైంది? ఎప్పటి నుంచి ఉందయ్యా? 3 సంవత్సరాల నుంచి. అసలు చూద్దాం మాత్రం. ఏంటయ్యా నోటిఫికేషన్లు వస్తున్నాయి? ఇదేంటి సెలవుతో? ఏంటి ఫోన్లో ఉన్న నోటిఫికేషన్ ఎందులోనే వస్తున్నాయి? సరే, ఎలాగే టెస్ట్ చేయాలి. కొన్ని టెస్ట్ చేయాలి. మీరేం భయపడుతుంది, ఓన్లీ టెస్ట్ చేసి చూస్తాం అసలు ఏంటి సమస్య చూసి మంచిగా మీకు చెప్తాను. సరే అయ్యా, అయ్యా
అనస్థీషియా పడుకోబెట్టి నమస్కారం. డాక్టర్ గారు ఇచ్చేసాను. అయ్యా కొంచెం బయట ఉంటుంది. ఇదేంటి ఇతని గుండెలో సెలబ్రిటీస్ ఫోటోస్, సెల్లో ఉన్న యాప్స్ అన్ని ఇతని గుండెలోనే ఉన్నాయి. అవునే, ఏం లేదు అసలు. ఇన్స్టాగ్రామ్ చూద్దాం అసలు లోపల ఏముందో. ఆపరేషన్ చేయాల్సి ఉంది. అయ్యా మీ బాబుకి ఆపరేషన్ చేయండి. అయ్యా మీ వాడికి కొంచెం క్రిటికల్గా ఉంది, ఆపరేషన్ చేయాలి. లోపలే యాప్లు అన్నీ ఉన్నాయి, చూడాలి ఏమైందో చూడాలి. అప్పుడు మంచి చేస్తాం నేను. సరే డబ్బులే అవసరం లేదు, మంచి చేస్తాం. ఆపరేషన్ మాట్లాడదా? లేడానికి వెళ్ళము. యూట్యూబ్, వాట్సాప్, స్నాప్చాట్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, సరళంగా ఉన్న యాప్లన్నీ అతని గుండెలో ఉన్నాయి. అవును కదయ్యా. సరే వాక్యం ఉంటుంది. సరే దేవుని వాక్యం పెట్టాను, తగ్గిపోతుంది. సరే వెనక్కి వస్తే అది తెచ్చింది. సరే డాక్టర్. ఏం సమస్య లేదు, దేవుని వాక్యం పెట్టాం. మంచిగా ఇప్పుడు కొంచెం బాగానే ఉంది, ఆరోగ్యంగా ఉంది. కానీ కొంచెం రెగ్యులర్ చెకప్ చేయాలి కదా. కాబట్టి రోజు మీరు మళ్ళీ తెలుసు కదా మీకు? తెలుసు. ఓకే, అక్కడ చేసే మనకి తెచ్చి ఉంటుంది. రోజు వారిలో నాకు వచ్చి మంచిగా రెగ్యులర్ చెకప్ చేస్తాను అక్కడ. అలాగే పైన 9 గంటలకు ఈ చర్చ్ దేశం ఈ చర్చ్ స్టార్ట్ అవుతుంది. ఆరాధన పైకి వెళ్ళి మంచిగా అక్కడ మంచి ఆరాధన అవుతుంది చూసి, ఇంకా దేవుని వాక్యం విని ఇంకా మన జీవితంలో ఏం నేర్చుకోవాలి అన్ని వినండి. ఇంకా మంచిగా ఇంకా జీవితంలో కూడా మంచిగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. ఓకేనా? సరే. సరే. నమస్కారం డాక్టర్ గారు. చెప్పండి మీ సమస్య ఏంటి? ఫోన్ బాగా ఎడిట్ అయిపోయింది డాక్టర్ గారు. ఫోన్ బాగా ఎడిట్ అయిపోయా? అవును డాక్టర్ గారు. ఎన్ని సంవత్సరాల నుంచి ఫోన్ రాస్తుంది? లాక్డౌన్ లో ఉన్న ఆన్లైన్ క్లాసెస్ ఫోన్ క్లాసులు ఏంటి ఫోన్ వాడుతున్నారు? అయ్యా అదే ఏంటయ్యా ఫోన్ అంత పిచ్చి ఉంది? అవును డాక్టర్ గారు, చాలా ఎడిట్ అయిపోయాడు. చాలా ఎంటర్టైన్ అంటున్నాడు. సరే ఎలాగైనా వీడికి మంచిగా దేవుని దాంట్లో మంచిగా ఉంచాలి. అదే డాక్టర్ గారు. సరే అయ్యా అనస్థీషియా దయాపడికి బట్టి బాబు చెప్పు. నాకు చదవడం రాలేదు, కొన్ని చదువుతావా? నీకం చదువులే అలసిపోట్టు చదువుతుంటే ఏసయ్యా నేను
ఇలా పడుకొని పెట్టాలి. డాక్టర్ గారు తెలియక మెడిసిన్ వేస్ట్ చేస్తున్నారు. సరే సార్. అయ్యా ట్యాక్స్ ఉంటుంది కదా. డాక్టర్ గారు ఎందుకు ఈ ట్యాక్స్? ట్యాక్స్ ఇది దేవుడి వాక్యం. దేవుడి వాక్యము చిన్నప్పటి నుంచి బాల్యం నుంచి మీరు చూస్తుంటేనే మంచిగా దేవుడి దానికి మంచిగా ఉంటాయి కాబట్టి ట్యాక్స్ పెట్టాలి. సరే కొంచెం మెరుగు వస్తుందో లేదో చూడండి. మెరుగు వస్తే అట్లా పబ్జీ పబ్జీ ఫ్రీ ఫైర్ ఫ్రీ ఫైర్ పబ్జీ పబ్జీ. ఏంటందయ్యా మా బాబు లాగట్లేదు. మీ బాబు తగ్గిపోయింది అయ్యా. లేకండి అయ్యా. ఏ బాబు ఏ బాబు ఏ బాబు మన ఇంటికి తోటకి మేము కూడా బాగా తగ్గిపోయింది. మంచిగా తగ్గిపోయింది పూర్తిగా. మీకు పల్లి తెలుసుకొని మీకు తెలుసయ్యా. అక్కడ చేసామని చర్చొస్తుంది. అక్కడ రోజు ఆధారం వచ్చి వీళ్ళని చిన్న చిన్న పిల్లలు అక్కడ మంచిగా దేవుడి వాక్యం మంచిగా ఎదిగి మంచిగా దేవుడి వాక్యం తెలుసుకొని మంచిగా ఉంటారు. రోజు ఆధారం అందించి మంచిగా దేవుడికి వీరికి దగ్గర చేయొచ్చి అలాగే మీరు కూడా యూత్ అయినట్టున్నారు. మీరు వచ్చి మంచిగా అక్కడ దేవుడి వాక్యం చేసి మంచిగా ఆరాధన కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాను. సరే అలాగే బాబు లేదు ఏం చేస్తున్నాడు హాస్పిటల్ డాక్టర్ గారు రోడ్డు మీద వెళ్తుంటే తాగిసి పడిపోయాడు. అక్కడే తాగిసి పడిపోయాడు. పోతపోయినా పడుకోబెట్టండి. ఏంటయ్యా ఉంది. సరే బాగా వంకాయ చూద్దాం అసలు ఏముంది. పచ్చడి పిఎస్ కైనా పాస్ పాస్ మందు బాటిల్. ఏంటయ్యా మీరు దేవుడు మన కోసం అంత మంచిగా పెడితే రైతుల నుంచి తెప్పిస్తుంది. వీళ్ళేమో మనుషులు చేస్తున్న ఆహారాన్ని తాగుడు అన్ని వేసుకుంటుంది. ఏంటయ్యా దేవుడు మంచి ఆహారం పెడుతుంటే వీళ్ళు అయిపోతున్నారు. సరే ఇంటికి వస్తే అట్లా వచ్చింది. సరే డాక్టర్. అయ్యా మీకు ఎక్కడ దొరికారు అసలు? రోడ్డు మీద పడిపోయినా. సరే ఏంటయ్యా మీరు తాపుకొని తప్పు కదా అసలు. దేవుడు ఆమె చూసుకునే కదా మనం బతకాలి. అలాగని తాగుడికి వీటికి ఎడిక్ట్ అయిపోతున్నాం. సరే వీరికి మీరు తెలియకపోయినా తెచ్చారు కృతజ్ఞతలు. కానీ రోజు ఆదివారం మీ ఇంటి పక్కనే ఉన్నట్టుంది. రోజు ఆదివారం చేస్తే 10,000 చేసామే తెచ్చి
వీరికి మంచిగా చాలామంది ప్రజలు దేవుని వాక్యం వింటూ ఉంటారు. కాబట్టి వీళ్ళలాగే చాలామంది తాగుడు అలవాటు పడిపోయి మంచిగా వాక్యం విన్న తర్వాత మంచిగా మారుమనసు పొందుతారు. కాబట్టి వీళ్ళు కూడా తెచ్చి మారుమనసు పొందేలా చేస్తాం. కాబట్టి మీరు రోజు అనుభవించండి, మంచిగా మార్పు సరే. డాక్టర్ గారు నెక్స్ట్ పేషెంట్కి వెళ్ళాలా? ఎందుకంటే టైం అయిపోయినట్టు ఉంది, వెళ్ళిపోవాలి. ఓకే. అవును, నువ్వు మందు రాస్తాను. బైబుల్ చదివిస్తుంటే మందులోకి వెళ్ళిపోతున్నాను. బైబిల్ చదివిస్తున్నావా? అవునా డాక్టర్ గారు? బైబిల్ చదివేసి ఏమని పెట్టయ్యా? ఇప్పుడు అది సాధన చేసిన పనే. ముందు వాడికి 2 వచనాలు చదివించండి, రెండవ వాడికి 1 వచనం చదివి, మూడవ వాడైతే 1 చదివేలోనే పడుకుపోయాడు. అదయ్యా, అది చేయకూడదయ్యా. సాధన చేసిన పని అది. ఎప్పుడు సాతాను మనకి కీడు చేయాలని చూస్తుంటాడు. అలాగే నువ్వు అలాగే ఎప్పుడు చేయకూడదు. సరే డాక్టర్. సరే, వాడు గమనించాడు. అందరి పేషెంట్లో మనం బైబిల్ ఎందుకు పెడుతున్నాం చూసాం. బైబిల్ అనేది జీవనాధారం. ఎందుకంటే బైబిల్ మనకి అన్ని మంచిగా సమకూర్చి మంచిగా దేవుడి దాంట్లో మనకి ఎదిగేలా చేసేదే బైబిల్. కాబట్టి ఈ జీవనాధారాన్ని ఉపయోగించుకోలేక ఎప్పుడు ధృవీకరించకూడదు, ఎప్పుడు మనం దీనికి వ్యర్థంగా ఉండకూడదు. కాబట్టి దేవుడు నమ్ముకొని ఉండాలంటే ఫస్ట్ బైబిల్ దేవుడి గురించి తెలుసుకొని బైబిల్ చదివితే మనం ఎప్పుడు ఆరోగ్యంగా, నీరసంగా ఉండకుండా ఆరోగ్యంగా, ఏ ఫోన్కి ఎడిక్ట్ అవ్వకుండా, ఇంకా దేనికి ఎడిక్ట్ అవ్వకుండా మంచిగా ఉంటాం. తాగుడు కూడా మంచిగా. కాబట్టి వాక్యాన్ని చదివి మంచిగా జీవనాన్ని సాగిద్దాం.